ఈజ్ మేఘ్నా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ హేత్వి. ఈరోజు నా వ్లాగ్ ఏంటంటే, ఆల్రెడీ నేను ఒకసారి బిజీ బుక్ చేస్తున్నాను టోడ్లర్స్కి. అది 2 years ఏజ్ ఉన్నప్పుడు చేశాను మా పాపకి. నేను ఇప్పుడు 3 years వచ్చేసాయి కదా, ఒకటే అంటే బోరింగ్గా కూడా ఉంటుంది పిల్లలకి. సో ఇంకొద్దిగా మోడిఫికేషన్ చేసి కొన్ని న్యూ ఐటమ్స్ యాడ్ చేశాను అనమాట. అవి ఏం యాడ్ చేశాను అనేది నేను ఒకసారి చూపిస్తాను. అండ్ ఖచ్చితంగా ఇది యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. మనం ఇంట్లో ఉన్నప్పుడు నేర్పించుకుంటూ ఉండాలి కదా, అందుకని ఇది చేస్తున్నాను అనమాట. ఖచ్చితంగా యూస్ఫుల్ అనమాట. ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు కొత్తగా ఏం పెట్టానంటే, ఎయిర్, ల్యాండ్, వాటర్, ఇవి అవన్నీ వెహికల్స్ మనకు తెలుసు. పాపకి చెప్తుంది ఏ వెహికల్ ఏంటి అని చెప్తుంది. కానీ ఏవి ఎయిర్, ఏవి ల్యాండ్ అనేది కూడా కొంచెం యాక్టివిటీ పరంగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేను జిరాక్స్ చేయించాను. అండ్ ఇవి ఇప్పుడు ఫేస్ కూడా తెలుసు, ఏవి ఐజ్, ఏవి నోస్ అనేది తెలుసు. కానీ యాక్టివిటీ పరంగా ఉంటే ఇంకొద్దిగా బెటర్గా ఉంటుంది కదా అన్నట్టు ఇచ్చేసాను అనమాట. ఇంకేది కలరింగ్ అనమాట. కలర్ సార్ట్ అవుట్ చేయడం తెలుసు, కానీ కొంచెం ఇది కొత్తగా ఉంటుంది. ఐస్ క్రీమ్స్ ప్యాటర్న్ కొత్తగా ఉంటుంది. ఆల్రెడీ చిన్నప్పుడే పెట్టింది, దాన్ని పోగొట్టేసింది అనమాట. అవి ఏంటంటే పేపర్ టైప్ కాబట్టి అవి వాటర్లో వేయటము ఇట్లాంటివి చేయటము. సో అందుకని ఈసారి నేనేం చేశానంటే, కొద్దిగా పేపర్ లాంటివి ఫోటో పేపర్ తెప్పించుకొని చేశాను అనమాట. ఇవి బయట నాకు ఎక్కువ కాస్ట్, ఒక్కొక్కటి తీసుకున్నప్పుడు 8 rupees నాకు పడింది. అదే నేను ఒకేసారి ఆన్లైన్లో తెప్పించుకున్నప్పుడు నాకు అంత రేట్ పడలేదు. 290 rupeesకి 50 sheets or 100 sheets వచ్చినాయి అనమాట. 50 sheets వచ్చినాయి. నాకు 290 rupees పడింది. రీజనబుల్ ప్రైస్కి వచ్చేసింది అనిపించింది. ఎందుకంటే ఒకటి 8 rupees అన్నప్పుడు 50 sheets అంటే ఎంత, 400 అట్లా పడుతుంది కదా. సో 293 rupeesకి నాకు మంచి ప్రైస్ అనిపించి నేను ఒకే షీట్ తీసేసుకున్నాను. 50 sheets తీసేసుకున్నాను. ఓకే. అండ్ ఇదన్నమాట ప్రొటెక్షన్. పైన మనం ఫైల్స్లో ఇది యూజ్ చేస్తుంటాము. సో ఇవి కూడా 50 sheets ఉంటాయి. ఇది ఇంకా తక్కువ, 170 rupees అనుకుంటాను. ఇది ఇంకా చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది. అదే బయట నాకు 170, 180కి 15 sheets తీసుకున్నాను. ఖచ్చితంగా చెప్తున్నాను, ఆన్లైన్లో ఈ రెండు నాకు మంచి ప్రైస్కి అయితే వచ్చాయన్నమాట. అండ్ వెల్క్రో డాట్స్ ఉంటాయి, అవి నేను చూపిస్తాను. అండ్ అవి తీసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే, ఇవి లామినేషన్ అన్న చేయించవచ్చు. ఊరికే లామినేషన్ అంతా ఎందుకు, పిల్లలు పోగొట్టేసేవి కదా అని అనుకుంటే, మనము ఇప్పుడు ఇట్లాంటి బుక్స్ ఉంటాయి కదా, ఇలాంటి బుక్స్కి వ్రాపర్స్ ఉంటాయి. ఇలాంటి వ్రాపర్స్ ఉన్నప్పుడు వీటికి మనం ఏం చేస్తామంటే, వీటిని పేస్ట్ చేసేసుకొని వీటిని కట్ చేసేసుకుంటాం. అప్పుడు మనకు కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి కదా. అలా చేద్దామని అనుకొని నేను ఇలా చేస్తున్నాను, ఇలా తెప్పించుకున్నాను అనమాట. సో ఇప్పటి వరకు అయితే ఇవి వెహికల్స్ని చేస్తున్నాను. అండ్ ఇదేనమాట ఫుడ్ బాస్కెట్ గురించి. అంటే ఫ్రూట్స్ సపరేట్గా, వెజిటబుల్స్ సపరేట్గా పెట్టడం రాగలగాలి. సో దానికని నేను బాస్కెట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఇందాక వెహికల్స్ చూపించాను కదా, సో దానికి ల్యాండ్, ఎయిర్, వాటర్. సో ఇది. అండ్ ఇప్పుడు ఏంటంటే కాటన్ బ్లూ ఇదనమాట. ఇదేంటంటే మనకు వాళ్ళకి సార్ట్అవుట్ చేయడం వచ్చు, ఐజ్ ఏంటి, నోజ్ ఏంటి అట్లా. సో పజిల్ లాగా ఉంటుంది కదా, ఇప్పుడు కట్ చేసి ఇది కంప్లీట్గా డిఫరెంట్ ప్యాటర్న్ లాగానే అనిపించింది అనమాట. సో చూద్దాం, ఇది కూడా పెట్టగలుగుతుందా. దీని తర్వాత శాండ్విచ్ చేయడము, పిజ్జా చేయడం అని అంటే నేను చూసాను. సో ఇది చేయగలిగిందంటే నెక్స్ట్ స్టెప్లో నేను అలాంటివి కూడా పెడదాం అనుకుంటున్నాను. సో ఇవన్నమాట నేను ఇప్పటివరకు ఎక్స్ట్రాగా పెట్టాలి అని అనుకున్నవి. ఇలాంటి ఒక ఉంటాయి, బుక్స్కి మనకు దొరుకుతాయి, బుక్స్ బయట ఉంటాయి కదా, అలాంటివి కవర్స్ తీసేసుకొని బుక్కులకి చిన్న అట్టముక్కలు తీసుకొని నేను ఇలా చేస్తున్నాను. ఫస్ట్ పైన ల్యాండ్ మీద ఏమేమి ఉంటాయి, తిరుగుతాయి, వాటర్లో ఏమేమి తిరుగుతాయి, ఎయిర్లో ఏమేమి తిరుగుతాయి అని 3 partsగా డివైడ్ చేద్దామని అనుకుని నేను ఇట్లా తయారు చేసుకున్నాను అనమాట. సో దీన్ని ఎలా చేస్తానో చూపిస్తాను. అండ్ మా పాప ఎలా రెస్పాండ్ అవుతుంది, దానికి ఎలా చెప్తుందో కూడా నేను అవి క్లిప్పింగ్లో యాడ్ చేస్తాను. అండ్ ఈ వీడియో ఖచ్చితంగా కంప్లీట్గా చూడండి. అండ్ డూ వాచ్ మై వీడియోస్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. అండ్ మర్చిపోయాను, ఇంకొక విషయం చెప్పాలి, ఇంకొక టాయ్ గురించి చెప్పాలి. ఇదేంటంటే స్పెల్స్. అండ్ ఇప్పుడు తనకి స్పెల్లింగ్స్ నేర్పించాలి అనేది నా ఉద్దేశం కాదు, కానీ అంటే సార్ట్అవుట్ చేయడం. ఇప్పుడు ఇది ఒకటి పెట్టామంటే దాన్ని సార్ట్అవుట్ చేయడం అనేది రావాలి. అంటే ఏమున్నాయి అక్కడ, దాన్ని చూసి ఇమిటేట్ చేయగలగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏముంది, ఇక్కడ మనం ఏం పెట్టాలి అనేది ఒక
ఆటలా ఉంటుంది కదా అన్నట్టుగా నేను తీసుకున్నాను. అసలు మిరాకిల్గా తను అది నిజంగా వండర్గా అనిపించింది నాకు. తను ట్రై చేస్తుంది 3 ఇయర్స్ జస్ట్ అంతే. స్పెల్లింగ్స్ నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో తీసుకోలేదు నేను. జస్ట్ బాగుంది ఇది, అంటే ఇలాంటి బాక్సెస్ అనేది మనకి బాగుంటాయి అన్నట్టు నేను ఇది ట్రై చేద్దాము అని నేను తీసుకున్నాను. ఖచ్చితంగా యూస్ఫుల్ ఉంది. స్పెల్లింగ్స్ అయితే ఇప్పుడు ఇయర్స్ నేర్చుకుని ఏం చేస్తారు అన్న క్వశ్చన్ కాదు, కానీ ఎలా పెట్టచ్చు, ఎలా పెట్టచ్చు, దీన్ని ఎలా పెట్టచ్చు అనేది ఒక థింకింగ్ ప్రాసెస్ అనేది వాళ్ళల్లో డెవలప్ అవుతుంది. సో బ్రెయిన్ అనేది బాగా యాక్టివ్గా ఉంటుంది అనే ఒక థాట్ తోటి నేను ఇలాంటివి, అంటే 24 అవర్స్ చదవాలా అనేది కాదు పాయింట్ అక్కడ. ఆడుకుంటూ కూడా చదవాలి, ఆడుకుంటూ కూడా కొన్ని నేర్చుకోవచ్చు అనే ఒక ప్రాసెస్లో ఇది ఆ కేటగిరీ కింద వస్తుందని నా ఫీలింగ్ అనమాట. ఇంకా క్రేయాన్స్ లేకపోతే కలర్స్, వాటర్ కలర్స్ అన్నీ అలవాటు చేస్తూ ఉంటే ఇదొక్కటే కాకుండా బయటికి వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా మంచి గ్రోత్ ఉంటుంది పిల్లల్లో అని నేను తెలుసుకున్నాను. అండ్ చదువుతున్నాను అనమాట. సో డెఫినెట్గా ఇవి యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది బ్రెయిన్ టాయ్స్ అనమాట. ఇవి ప్రైస్ ఆఫర్లో వచ్చింది, 50% ఆఫ్ వచ్చింది నాకు ఆ రోజు. సో అంతే అండి. ఉండాలి, పాటలు ఉండాలి, అన్నీ ఉండాలి కదా. అంటే ఒకటే అలవాటు అయిపోతే కష్టం అనేసి అన్ని యాక్టివిటీస్ కూడా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో అన్నీ కూడా ఒక్కొక్కటి ఇంకార్పొరేట్ చేస్తున్నాను అనమాట తన డేలో. సో ఇదండి నా వీడియో. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.